రాష్ట్రంలో మెడికల్ కాలేజీ వ్యవహారం ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రజలు మనతో పాటు సవిత గారు ఉన్నారు మాట్లాడడానికి. మేడం, ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి నిన్న రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నిన్న లేక మొన్న ఏదైనా అధికారం వచ్చిన వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారంటూ కూడా మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలు? రోజా గారు మాట్లాడటమేమో ఆవిడ కొత్త ఏం కాదు. అసెంబ్లీ సాక్షిగా మరి ఎన్నో విధాలుగా మరి తన గతంలో కూడా అసభ్యకరంగా మాట్లాడడం మాకు మా ముఖ్యమంత్రి గారు అది నేర్పలేదండి. మరి మేము 17 కాలేజీల్లో 5 కాలేజీలు పూర్తి చేసాం. 17 కాలేజీలు కూడా మేము అనుమతులు తీసుకొచ్చాం. దానికి డబ్బు లేదో లాకర్లో పెట్టాం అన్నట్టుగా మరి రోజా గారు మరి సీఎం గారు చెప్పారు. వాస్తవానికి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి మేము మొదటిసారి ఎమ్మెల్యే అయినా మొదటిసారి మంత్రి అయినా మా బాధ్యతగా మేము వ్యవహరించాం. మరి గతంలో వాళ్ళు మరి రోజా గారు సవిత గారు ఫస్ట్ టైం మంత్రి ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రి అంటే నా డ్యూటీని నేను చేశా. మీ డ్యూటీ మీరు ఏం చేశారో అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించడానికైనా సిద్ధమే. మీ పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చి 17 మెడికల్ కాలేజ్ గురించి కావచ్చు, నా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కావచ్చు, మరి అగ్రికల్చర్ కావచ్చు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, మరి దేని గురించి అయినా మేము చర్చించడానికి సిద్ధమే. అంటే సవాల్ చేశారు, మీరు రాజమండ్రికి వస్తారు, ఎక్కడికి వస్తారని కూడా సవాల్ చేశారు. ఎక్కడికి రమ్మంటే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదండి. ఇప్పుడు ప్రజలంతా అసెంబ్లీ చూస్తారు. మనం ఏది నిర్ణయాలు తీసుకున్నా గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు కూడా అసెంబ్లీలోంచి కూడా ప్రశ్నించాం. మేము 17 కాలేజీల గురించి కూడా చర్చిస్తాం. రమ్మనండి, ఊరికే మీడియా ఉంది కదా అని మేమేదో నో కామెంట్స్.